మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ఈరోజు వాక్యంలో వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ వాక్యం. ఈ వాక్యం మీకంతా కూడా నేను నోట్స్ ఇస్తాను. నేను మళ్ళీ 11థ్ 12థ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ జిరాక్స్ పేపర్ మీకు తెచ్చిస్తాను. ఎవరైతే నేను రాని ప్రాంతాలు ఉంటాయి కదా, వాళ్ళకి వాట్సాప్ ఫోటో పెడతాను తెలుగులో రాసి, లేకపోతే ఇంగ్లీష్లో అయినా. మీరు ఆ వాక్యము మీరు రాసుకోవచ్చు. మీరు బాగా మీకు ఉపయోగపడుతుంది. జస్ట్ ఇప్పుడు నేను ఏదైనా పాయింట్స్ మీకు చెప్తా ఉన్నప్పుడు మీరు మామూలుగా రాసుకుంటే రాసుకోండి. లేదు అనంటే నేను జస్ట్ ఈ వాక్యము వినండి. బైబిల్లో నిర్గమకాండం 34వ అధ్యాయం తీసిపెట్టుకోండి. మనం సబ్జెక్ట్లో వచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళి మనం వెళ్దాం. రైట్, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మరొకసారి. ఈరోజు నేను చెప్పే వాక్యం ఏంటంటే మౌన ధ్యానం. దీన్ని ఇంగ్లీష్లో క్వైట్ టైం అంటారు. ఈ మౌన ధ్యానంలో ఏమవుతుందంటే దేవుని ఒక స్వరం మనకు వినిపిస్తుంది, దేవుని ఒక ప్రత్యక్షత మనకు వస్తుంది. లాస్ట్లో ఈ మౌన ధ్యానం ఎలా చేయాలో నేను చెప్తాను. బైబిల్లో కొంతమంది మౌన ధ్యానం చేశారు. మనము కొన్ని చరిత్రలు మనం చదివినప్పుడు చాలా గొప్ప దైవజనులు, గొప్ప సంఘాలు కట్టారు, దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేశారు, చనిపోయిన శవాలు లేపారు. వాళ్ళు ఎప్పటికీ ఓడిపోలేదు, పడిపోలేదు. వాళ్ళ చేతి నిండా డబ్బు వచ్చింది, కానీ వాళ్ళకి అహంకారం రాలేదు. వాళ్ళు చేతి నిండా వచ్చిన డబ్బులు పేదవారికి పంచేశారు. వాళ్ళు గుడిసెలో ఉండి, వాళ్ళు చిన్న సిట్యువేషన్లో ఉండి, చిన్న స్టేజ్లో ఉండి అనేక మందిని డెవలప్ చేశారు. అనేక మందిని మనం వెలిగించాలి, ఒక వెలుగుగా మనం జీవించాలి, ఒక పవర్ హౌస్గా మనం ఉండాలి. మనకి ఓటమే ఉండకూడదు. అతడు చేయున్నదంతయు సఫలమగును అనే మాట మన జీవితంలో నెరవేరాలంటే ఈ మౌన ధ్యానాన్ని మనము పాటించాలి. మౌన ధ్యానం ఈజ్ ఈక్వల్ టు లైఫ్ ట్రాన్స్మిషన్. ఎవరైతే మౌన ధ్యానం చేస్తారో వారి జీవితం మారిపోతుంది. మౌన ధ్యానం గురించి మనం ఆలోచిస్తే దేవుని సేవ చేయటం ఒక మహాభాగ్యం అన్నమాట. హల్లెలూయా. పరిచర్య అంటే ఏంటి అంటే దేవుని యొక్క మనసుని తీసుకొని పోవటం, క్యారింగ్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. దేవుని పరిచర్య అంటే ఏంటంటే వాక్యం చెప్పటమో, ప్రేయర్ చేయటమో, స్వస్థత, ఇది కాదు పరిచర్య. పరిచర్య అంటే ప్రభు యొక్క హృదయాన్ని తీసుకొని పోవటం మన జీవితంలో. పరలోకం యొక్క భారము తీసుకుపోవటం పరిచర్య అంటే. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక దర్శనం కోసం వచ్చిండు, ఆ దర్శనాన్ని నెరవేర్చిండు. మనమందరం కూడా ఒక దర్శనం కోసం పిలువబడ్డాం. దేవుడు మన ఒక దర్శనం ఇచ్చాడు. దర్శనం అంటే కంటికి కనిపించేది కాదు, హృదయంలో పుట్టేది. ఈ హృదయంలో పుట్టే దర్శనం కావచ్చు, ఈ భావం కావచ్చు, ఈ మౌన ధ్యానంలోనే మనకు వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పరిచర్య అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవునితో సహవాసం ఉన్నప్పుడు పరిచర్య అనేది జరుగుతుంది. దేవునితో సహవాసం లేకుండా మనం పరిచర్య చేయలేము, పరిచర్య కొనసాగదు, చేసినా ఫెయిల్ అయిపోతుంది. చాలామంది దైవజనులు ఫెయిల్ అయిపోతున్నారు వాళ్ళ పరిచర్యలో. చాలామంది క్రైస్తవులు ఫెయిల్ అయిపోతున్నారు వారి జీవితంలో. వాళ్ళు సైతాన్ చేత పీడింపబడుతున్నారు, అనేక శ్రమల గుండా లోనవుతున్నారు. ఎక్కడ చూసిన దుఃఖం. అవతల వ్యక్తి పాస్ అయిపోతున్నాడు, అవతల వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు, క్రైస్తవుడు మాత్రం పడిపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే దేవునితో సహవాసం లేదు. మౌన ధ్యానము అనగా దేవునితో సహవాసము. హల్లెలూయా. ఈ మౌన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకేమవుతుందంటే దేవుని యొక్క విషయాలు చాలా తెలుస్తాయి. మనము గొప్ప ప్రార్థనా పరుడుగా మారాలి, గొప్ప విజ్ఞాపనకర్తగా మనం మారాలి. ఎప్పుడైతే మనం మారుతామో మన కుటుంబం మారుతుంది, మన ఊరు మారుతుంది, మన జిల్లా మారుతుంది. ఫస్ట్ మార్పు అనేది మన లోపల రావాలి. ప్రభువుని నమ్ముకుంటే సరిపోదు, ప్రభువుతో సహవాసం చేయటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రభువుతో మనం సహవాసం చేస్తామో దేవుని ప్రియమైన వారలారా, మన జీవితంలో అప్పుడు మనం ఫలించినట్టు. చాలా ఇంపార్టెంట్. ప్రభువు
నాతో ఎవరు సహవాసం చేస్తారు, నా బాధలు ఎవరు పంచుకుంటారు, నేను ఎవరితో మాట్లాడాలని దేవుడు 24 గంటలు చూస్తూ ఉంటాడు. ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఎవరైతే దేవునితోని సహవాసం చేస్తాడో దేవుడు వాళ్ళని పిలుచుకుంటాడు. నోవహు జీవితంలో మనం చూస్తే ప్రపంచమంతా పాపంలో ఉండే, నోవహు ఒక్క వ్యక్తి దేవుని కోసం జీవించాడు. దేవుడు తనని పిలుచుకొని తన మనసులో ఉన్న భారం చెప్పుకున్నాడు. ఇదిగో నేను ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నా, కానీ నిన్ను మాత్రం కాపాడుతా. ఇప్పుడు నోవహు లాంటి వ్యక్తులు కావాలి. దేవుడు నోవహు దగ్గర రావడానికి కారణం, నోవహు దేవునితోనే సహవాసం చేశాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని మనం ఆకర్షించాలి. ఎప్పుడు ఆకర్షిస్తాము అంటే, మనం ఎప్పుడైతే దేవుని కొరకు తీవ్రమైన భారము, దేవుని కొరకు మనం తీవ్రమైన ప్రేమ కలిగి ఉంటామో అప్పుడు దేవుని మనం ఆకర్షిస్తాం. మీకు ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎంతో వేదన ఉండొచ్చు, చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ప్రభు సెటిల్ చేయటమే కాకుండా మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు. నీ లెవెల్ అంతా చేంజ్ అయిపోతుంది. ఎప్పుడు అంటే ఈ మౌన ధ్యానంలో మనము చేసినప్పుడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు ఆయన పరిచర్యకు సక్సెస్ ఏంది అని అంటే, రాత్రంతా ప్రేయర్లో ఉండేవారు, పొద్దంతా సేవలో ఉండేవారు. పొద్దున్న లేవంగానే ప్రభుతో ఫెలోషిప్, ప్రభుతో, ఆయననే దేవుడు, దేవునికి ప్రేయర్ చేయటం అవసరం లేదు, కానీ దేవుడు అక్కడ ప్రార్థన చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఒక మాదిరి చూపిస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుని ప్రియమైన వారలారా, మన జీవితంలో దేవునికి ఒక టైం ఇవ్వాలి. మనం దేవునికి టైం ఇవ్వకుండా మనం సక్సెస్ కాలేము. దేవుని దగ్గర మనం ఇన్వెస్ట్ చేయకుండా, ఇన్వెస్ట్ అంటే మనీ కాదు, మనీ కంటే కూడా ఇంపార్టెంట్ టైం. మనీ పోతే సంపాదించుకోవచ్చు, టైం పోతే సంపాదించలేము. ఈరోజు లింక్ ప్రేయర్ చెప్పాను, మీలో కొంతమంది చేయలేదు, అయిపోయింది, మళ్ళీ టైం రారు. మీరు ఇప్పుడు రాత్రి చేద్దామంటే ఎఫెక్ట్ కనిపించదు, చాలా కోల్పోతారు. మార్నింగ్ కొంతమంది లింక్ ప్రేయర్ చేశారు, వాళ్ళకి ఆ అనుభవం చెప్తే, మీరు ఇప్పుడు రాత్రి చేస్తే ఆ అనుభవం తగ్గిపోతుంది. టైం అంతే, అన్నిటికంటే విలువైనది టైము, మనీ కాదు. ఈ టైము దేవుని దగ్గర మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు, యేసుప్రభు వారి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారండి. యేసుప్రభు వారికి మనీ ఇవ్వలేదు, 5 రొట్టెలు 2 చేపలు. దాదాపు చాలామంది తిన్నారు, ఒక 20,000 మంది పబ్లిక్ తినచ్చు. పురుషులే 5,000 మంది ఉన్నది. ఎక్కువగా ప్రేయర్స్లో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ వస్తారు. పోనీ ఒక 5,000 వేసుకుందాం, పిల్లలు ఒక 10,000 వేసుకుందాం, మొత్తం ఒక 20,000 అయ్యారు. 5 రొట్టెలు 2 చేపలు ప్రభు చేతికి వచ్చిన తర్వాత అది ఆశీర్వదింపబడ్డాయి. హల్లెలూయా. మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతామంటే, మనం ఉదయకాలం లేవగానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, ప్రభు చెంతికి రావాలి. మనల్ని ఎవడైతే పీడిస్తుండో, మనం ఎవరి కింద ఒక బానిసగా చెప్పు కింద బతుకుతున్నామో వాళ్ళే మనల్ని చూసి బానిసలుగా అయిపోతారు. ఇది ఎవరి జీవితంలో జరిగిందంటే దానియేలు జీవితంలో జరిగింది. బానిసంగా పిలువబడ్డాడు ఆయన, వాళ్ళ ఫ్రెండ్స్ పిలువబడ్డారు. రోజు పొద్దున ఉదయకాల సమయంలో దానియేలు టైం ఇస్తుండే. రాజు కళ వచ్చింది, అందరూ మర్చిపోయారు, రాజు మర్చిపోయాడు, దానియేలు చెప్పేసాడు, కథం. బానిసంగా ఉన్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో వచ్చిండు, బికాస్ ఆఫ్ మౌన ధ్యానం, దేవునితో మాట్లాడటం, లేకపోతే దేవుని ఒక స్వరము వినటం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఎంత సేవ ఉన్నా, ఎంత పరిచర్య ఉన్నా కానీ దేవునితోని మాట్లాడటానికి తనకు తాను సెపరేట్ అయిపోయాడు. హల్లెలూయా. పబ్లిక్తో తిరిగిండు, పబ్లిక్ బాధలు తెలుసుకున్నాడు, కానీ దానికంటే నాకు ఇంపార్టెంట్ పబ్లిక్ మాటలు వినటం కాదు, నేను దేవునితోని గడపాలి అని చెప్పి, మీరు మార్కు సువార్త, లూకా సువార్త క్షుణ్ణంగా చదివితే మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. అంటే పబ్లిక్కి సేవ చేయటం కంటే ప్రభువుకి సేవ చేయటమే ఇంపార్టెంట్, దేవునికి సేవ చేయటమే ఇంపార్టెంట్, దేవునితోని మాట్లాడటమే ఇంపార్టెంట్, దేవుని స్తుతించటమే ఇంపార్టెంట్, దేవుని ఒక వాయిస్ వినటం ఇంపార్టెంట్ అని యేసు ప్రభు వారు ఏం చేశారంటే, మరి తనకు తాను సెపరేట్ అయ్యాను. హల్లెలూయా. ఆయన పరిచర్యకి సక్సెస్ అదే. మీరు మార్కు సువార్త 1వ అధ్యాయం చదివితే చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఒక్కొక్క వచనం ఒక రోజు చెప్పచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం మొత్తం చదివితే ఆయన పెందల కాడనే లేచి కొండ మీదకి వెళ్ళిండు అన్నాడు. ఆయనకి ఏం అవసరం, ఆయననే దేవుడు కదా. యేసు ప్రభు వారు 100% దేవుడు, 100% నరుడు. ఆయన ఒక మాదిరి చూపించటానికి,
ఒక మనిషి ఈ విధంగా బ్రతికితే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు అని చెప్పటానికి యేసు ప్రభు వారు తనకు తాను సెపరేట్ ఏం చేసేవాడు అంటే ప్రార్థనలో ఉండేవాడు. యేసు ప్రభు వారి గురించి మనం ఆలోచిస్తే ఎప్పుడు కూడా ఒంటరిగా ఒక టైం ఇచ్చేవాడు ఆయన. తనకు తాను ఆయన అన్నిటిని కట్ చేసుకుంటుండే. యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి కొండ ఎక్కేటోడని ఉంది. ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. ఇంట్లో చేసుకుంటే ఆ ప్రేయర్ వాతావరణం రాదు. నేను ఈ లోకానికి దూరంగా ఉండాలని 3 గంటలకో 4 గంటలకో 2 గంటలకో లేచి కొండ ఎక్కేటోడు. ఆ కొండ 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ కొండ పేరు కూడా ఏదో మర్చిపోయాను నేను. అక్కడ ఆ కొండ ఎక్కి ప్రార్థన చేసేవాడు ఆయన. ఏకాంత ప్రార్థన. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు వాళ్ళ శిష్యులను ఏం చేసినారంటే మీరు నాతో పాటు ఉండండి అని పిలిచాడు. ఈరోజు ప్రభువు కూడా మీ అందరినీ పిలుస్తున్నాడు. మీరు నాతో పాటు ఉండండి, నా దగ్గర విని నేర్చుకోండి, నా దగ్గర మీ సమయం ఇవ్వండి అంటున్నాడు. ఎవరైతే దేవుని దగ్గర సమయం ఇస్తారో మార్నింగ్, వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరి ముందర కూడా తలెత్తారు. దేవుడు చేస్తాడు అట్లా. ఎవరైతే దేవునికి సమయం ఇవ్వరో ప్రపంచంలో ఉన్న అందరి దగ్గర మనము తల వంచాల్సి ఉంది. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునికి సమయం ఇవ్వటం. దేవునికి ఎవరైతే సమయం ఇస్తారో అక్కడ ప్రవచనం వస్తుంది, అక్కడ శక్తి వస్తుంది, దేవుని ఒక వాక్కు వినిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్. దేవుణ్ణి తెలుసుకోవటం అంటే ఏంటంటే దేవునితో సమయం గడపటం, దేవునితో నడవటం, దేవునితో మాట్లాడటం. నేను దేవుని కోసం తెలుసుకోవాలి బ్రదర్, దేవుడు అంటే నాకు ఇష్టం. యేసు ప్రభువుని చాలామంది నమ్ముతారు. నమ్మటం వేరు, తెలుసుకోవటం వేరు. ఈ తెలుసుకోవటం అనేది ఎప్పుడు జరుగుతుందంటే దేవునికి మనం సమయం ఇచ్చినప్పుడు జరుగుతుంది. అది ఎలా సమయం ఇవ్వాలో నేను లాస్ట్లో పంచుకుంటాను. హల్లెలూయా. యేసు ప్రభు వారిని మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్గా మనం తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభువుని మనం తెలుసుకోవటానికి ఒక బాండ్ అనేది, ఒక సంబంధం అనేది మనం ఏర్పరచుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే తరచుగా టైం ఇచ్చినప్పుడు వస్తుంది. సేవకి, ఉద్యోగానికి, ఆత్మీయ జీవితానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇదే సక్సెస్. గొప్ప గొప్ప బోధకులు, గొప్ప గొప్ప ప్రసంగికులు, ఇవన్నీ కూడా కనెక్ట్ అవ్వటానికి దేవుని ప్రియమైన వాళ్ళారా ఈ దేవునితో బాండ్ ఏర్పాటు చేయటం. హల్లెలూయా. దేవునితో మనం ఎప్పుడైతే బాండ్ ఏర్పాటు చేసుకొని ఉంటామో అప్పుడే ఏమవుతుందంటే దేవుని ప్రియమైన వాళ్ళారా మన పరిచర్య అనేది మొదలవుతుంది. పరిచర్య అంటేనే దేవునితో సహవాసము. వాక్యాలు చెప్పటం, దయ్యాలు నిలగొట్టడం, రోగులను బాగుంచడం, అది నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఫస్ట్ రావాలా మనం. ఇప్పుడు దేవుని కోసం మనం ఏదైనా చెప్పాలి అంటే ఆయనతో గడిపితేనే, ఆయనతో ఉంటేనే ఆయన ఏందో మనకు తెలుస్తుంది. అది ఎప్పుడు తెలుస్తుందండి? మనము ఉదయకాల సమయంలో దేవునికి టైం ఇచ్చినప్పుడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మోషే భక్తుడు దేవుని యొక్క స్వరం వినటానికి, దేవునితో గడపటానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేవాడు. కాబట్టి దేవుడు చెప్పే సీక్రెట్స్ మనం తెలుసుకోవాలంటే మన జీవితంలో ఏకాంత ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈ ఏకాంత ప్రార్థన ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో మన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మంజులతో ఫోన్ మ్యూట్లో పెట్టు. రైట్. అమ్మయ్య బతికించను. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మార్నింగ్ టైం అనేది మౌన ధ్యానానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రభువారు మార్నింగ్ టైంకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అంత పని చేసుకున్న తర్వాత ప్రేయర్ చేసేది అంత ఉండదు, కానీ మార్నింగ్ టైం అనేది కొత్త కృప వస్తుంది. చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ మౌన ధ్యానం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే దేవుని ఒక పిలుపు మనకు వస్తుంది. హల్లెలూయా.
తర్వాత జీవన్ నది మన ద్వారా ప్రవహిస్తుంది. దేవుని ఒక మనసు మనకు తెలుస్తుంది. ఆ రోజంతా కూడా అద్భుతాలు 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 జరుగుతాయి. దేవుని ఒక వాక్యం మన దగ్గరకు వస్తుంది. దేవుని ఒక శక్తి మన దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళరా, మన లోపల క్రమశిక్షణ అనేది పెరుగుతుంది. దాని తర్వాత ప్లానింగ్ అనేది వస్తుంది. ఒక దర్శనం కావచ్చు, లేకపోతే ఒక స్కెచ్ కావచ్చు. దేవుని దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలంటే ఈ క్వైట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈ క్వైట్ టైము మనం మెయింటైన్ చేయాలి. ఈ మౌన ధ్యానాన్ని మనము వెంబడించాలి. మౌన ధ్యానము అంటే దేవుని స్వరం వినటం. ఇప్పుడు ఈ మౌన ధ్యానం ఎలా చేస్తారు అనేది చెప్తాను. ఈ మౌన ధ్యానంకి మనం చేయాల్సింది ఏంటంటే, మనం మార్నింగ్ లేవగానే కొద్దిసేపు ప్రార్థన చేసుకొని ఒక టైంలో మనం కూర్చోవాలి ఒక దగ్గర. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఒక బుక్కు, బైబుల్ తీసుకొని మీరు ఏదో ఒక అధ్యాయము, మీరు ఏ అధ్యాయం చదివితే ఆ అధ్యాయం, మీరు కంటిన్యూస్గా ఏది చదువుతారో ఆ అధ్యాయం చదవాలి. ఒక్కొక్క వచనం మీరు చదివి దాంట్లో ఏముందని కొంచెం ఆలోచించాలి. మీకు ఏం రాదనుకోండి, అన్య భాషలు మాట్లాడండి. రీ కబార జందల హస్తబార షిరి అని అనండి, వాక్యం చదవండి. ప్రభా దీని గురించి ఏం చేస్తా ప్రేయర్ చేస్తూ చదవండి. ప్రత్యక్షత అనేది మీకు వస్తుంది, టక్కని మైండ్లో వస్తుంది. ఆ పాయింట్ ఏం చేయండి, రాయండి బుక్లో. టైం అవుతుంది, కొంచెం లేట్ అవుతుంది, అయినా పర్వాలేదు, రాసుకోండి. మీరు ఏ వచనం చదివినారో ఆ వచనం దగ్గర ఏ పాయింట్ వచ్చినాదో అక్కడ రెఫరెన్స్ రాసుకోండి. దాన్ని రెవల్యూషన్ అంటారు, ప్రత్యక్షత అంటారు. దాన్ని రేమా వర్డ్ అని కూడా అంటారు. దేవుడు రేమా వర్డ్తోని ప్రజలతో మాట్లాడేవారు. ఆ రేమా వర్డ్ వచ్చిన తర్వాత దాన్ని రాయటం బట్టి అది బైబిల్ వాక్ అయిందనమాట. హల్లెలూయా. అదే వాక్కును మనం చదివినప్పుడు అందులోకెళ్ళి మళ్ళీ రేమా వర్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను నా జీవితంలో హెస్కేల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తం నాకు అర్థమైంది. అంటే హెస్కేల్ భక్తుడు ఇజ్రాయెల్ దేశం కోసం ఎట్లా తనలాడాడో నువ్వు భారతదేశం కోసం అట్లా తనలాడాలి. భారతదేశం యొక్క బొమ్మ వేసుకొని రోజు ప్రేయర్ చేయాలి. అప్పటి వరకు మన భారం ఏముండే, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ, ఇక్కడే సువార్త ప్రకటియాలి అన్నది ఉండే. కానీ ఎప్పుడైతే ఆ హెస్కేల్ గ్రంథం చదువుతూ ఉన్నానో, నేను హెస్కేల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు అయోధ్యలో రాముని మందిరము ప్రతిష్ఠిస్తున్నారు. ఆ టైంలో నా దగ్గర ఫోన్ లేదు, ఆ టైంలో నా దగ్గర న్యూస్ లేదు. ఈ హెస్కేల్ గ్రంథం చదువుతూ ఉంటే అక్కడ ఏం జరగబోతుందో నాకు ఇక్కడ వాక్యం ద్వారా అర్థమవుతుంది. హల్లెలూయా. సిట్యువేషన్కి తగ్గట్టుగా వాక్యం వస్తున్నది, చాలా ఇంపార్టెంట్. ఈ మౌన ధ్యానంలో ఏమవుతుందంటే దేవుని ఒక స్వరం మనకు వినిపిస్తుంది. మీరు దేవుని ఒక స్వరం వినాలనుకుంటే, దేవుని వాక్యం తెలుసుకోవాలనుకుంటే, దేవుడు వాగ్దానం మనకి కావాలనుకుంటే, దేవుడు మన కోసం ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా మీరు పొద్దున్న లేచినప్పుడు ప్రార్థనలో గడిపిన తర్వాత, ఇప్పుడు మనకు 5 to 6 ప్రేయర్ అయిపోతుంది. 6 to 6:30, 7 ఫస్ట్ అవర్ మీరు ఏం చేయాలంటే బైబుల్ ఓపెన్ చేసి మీరు ఏం చదువుతున్నారో ఆ అధ్యాయం క్షుణ్ణంగా మెల్లగా నీట్గా చదవాలి. అందులో ఫుల్ స్టాపు, కామా ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అది చదివి ఏం చేయాలంటే దాని గురించి ఆలోచించాలి. ఆ వచనం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతుండో. దేవుడు ఏదైనా తలంపు ఇచ్చిండు అనుకోండి, వెంటనే ఆ తలంపు ఒక బుక్లో రాసుకోవాలి. హల్లెలూయా. నేను అపోస్తుల కార్యం రాశాను. అపోస్తుల కార్యం ద్వారా దేవుడు చాలా మాట్లాడాడు. నా పరిచర్య ప్యాటర్న్ మారిపోయింది. దాని తర్వాత మాట్లాడే ఉద్దేశం మారింది. నేను చెప్పే ప్రసంగాలు ఎక్కడి నుంచి అయితే ఉంటాయో ఆ రేమా వర్డ్ నుంచే తీసుకుంటాను. హల్లెలూయా. నా ధ్యానంలో ఆ విధంగా వస్తూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఈ మౌన ధ్యానాన్ని మీరు ఎప్పుడైతే మీరు పాటిస్తారో మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు. దేవుడు కోరుకుంటున్నాడు, పరిచర్య చేయాలి బ్రదర్, నేను శక్తివంతమైన పరిచర్య చేయాలి అంటే శక్తివంతమైన దేవుని వాక్కు మనకు కావాలి. మన ఆత్మలో బలపడాలి. మనం అందరం పరిచర్య ఎందుకు చేయాలి? ఇప్పుడు మీరందరూ ఎందుకు పరిచర్య చేయాలి? మీరు ఎందుకు వాక్యం చెప్పాలి? మీకు ఎందుకు నేను ఛాన్స్ ఇస్తున్నాను అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి. ఇప్పుడు నేనున్నాను, నేను
కాన్ఫరెన్స్ ప్రేయర్ కలిపి ప్రేయర్ చేపిస్తున్నాను. ఎందుకు అనంటే మీకోసం కాదు, నా కోసం. నేను బలపడటానికి, నేను నిలబడటానికి, నేను పాపంలో పడకుండా నన్ను నేను కాపాడుకోవటానికి. ఎవరేమైనా పర్వాలేదు. మనకు మందిరం కట్టాలని ఆశ లేదు, 100 మంది పబ్లిక్ని జమ చేయాలని ఆశ లేదు. బతికిన కొన్ని రోజులైనా దేవుని కొరకు బ్రతకాలి, పాపంలో లేకుండా నేను ఉండాలి, దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి. దీనికోసం మనం పిలువబడ్డాం. ఇవన్నీ సక్సెస్ కావాలి అంటే ఈ క్వైట్ టైంని మీరేం చేయాలి అని అంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత మీకు టైం దొరికితే బైబిల్ తీసుకొని ఏదో ఒక అధ్యాయం, ఈరోజు ఏ అధ్యాయం చదివారో రేపు మళ్ళీ దాని కంటిన్యూషనే చదవాలి. జాతకం పుస్తకం లెక్క చేయద్దు. ఇప్పుడు ఈజీగా అర్థం అవ్వటానికి యాకోబు పత్రిక ఉన్నది. అది కొత్త నిబంధనలో ఫస్ట్ రాయబడిన గ్రంథం. అది యేసు ప్రభు శిష్యుల్లో ఫస్ట్ చనిపోయిన, కత్తితో పొడిచి చనిపోయిన వ్యక్తి కూడా యాకోబే. ఆ యాకోబు పత్రిక మస్తు ఉంటుంది. ఎన్నిసార్లు చదివితే అన్ని కొత్తగా అర్థమవుతాయి. ఆ యాకోబు పత్రిక చదవండి, ఒక అధ్యాయం చదువుకుంటూ దాంట్లో ఏముంది. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు మనుషుల మీద ఆధారపడరు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత శోధన వచ్చినా ఆ రోజు ఆ శోధన రాకముందు దేవుడు మీతో మాట్లాడతాడు. ఇక నీకు ప్రాబ్లం ఇట్లా రాబోతుంది, నువ్వు ఇట్లా ఉండని చెప్పేస్తాడు దేవుడు. దేవుని ఒక స్వరం లిటరల్గా వినిపిస్తూ ఉంటుంది. దేవుని కోసం ఒక అసాధారణమైన వ్యక్తిగా మనం మారిపోతాం. మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది. మీరు చూడండి, కావాలంటే కంపల్సరీ మీరు ఏ డబ్బుల కోసం మీరు పరిగెత్తారో అది మీ దగ్గరకు వచ్చేస్తుంది. సింపుల్. అసలు దీనికంటే పెద్ద లాజికే లేదు. దేవునికి సమయం ఇవ్వకుండా మనం ఏం చేసినా సక్సెస్ కాలేము. ఎందుకంటే దురాత్మతో మనకి ప్రభావం ఉన్నది. స్టార్టింగ్లో ఈ మౌన ధ్యానం చేస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు, కానీ దాన్ని వదలకండి, దాన్ని చెయ్యండి. మీరు ప్రభా నువ్వు నాతో మాట్లాడు, ఓపెన్ హార్ట్గా నాతో మాట్లాడు అని చెప్పి కొద్దిసేపు ప్రేయర్ చేసుకొని ఒక అధ్యాయం చదివి, ఓన్లీ అధ్యాయంలో ఆ గంట సేపు అధ్యాయమే చదవండి. ఆ అధ్యాయంలో ఉన్న రెఫరెన్స్లో చదవండి, దాన్ని ధ్యానం చేయండి. మీకు అర్థమైంది మీరు రాసుకోండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు చూపించండి. సింపుల్. మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు, చాలా ఆత్మీయంగా మీరు బలపడతారు. అసలు మీ జీవితం చేంజ్ అయ్యి మీరు ఏదైతే బుక్లో రాసుకోరో ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ బుక్ మీరు చదవండి. అరే ఈ మెసేజ్ నేనైనా రాసినా అని మీరు షాక్ అయిపోతారు. ఆ రోజు దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో అది మీరు రాయలేదు అనుకోండి, అది ఎప్పటికీ మీకు అది దొరకదు. మళ్ళీ మనకి ఒక 1 ఇయర్ తర్వాత ఏమవుతుందో ఆ ప్రత్యక్షతలో మనకు తెలుస్తుంది. మనం ఎందుకు పతనం అయిపోతున్నాం ఆ దేవుని ఒక వాక్యంలో తెలుస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు ఇది డిసిప్లిన్ టైం కాబట్టి, శిష్యుల తర్ఫీదు కాబట్టి ఫస్ట్ ఈ మౌన ధ్యానం గురించి నేను చెప్పడానికి ఇష్టపడ్డాను. నేను పలానా ప్లేస్లో సేవ చేయాలి, నా సేవ విధానం ఇలా ఉండాలి అని చెప్పి ఈ మౌన ధ్యానం టైంలోనే నాకేమైందంటే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుని ప్రియమైన వారలారా, మనము నిర్గమకాండం చూద్దాం. అందులో మౌన ధ్యానం ఉంది. పార్వతక్క మీ ఫోన్ మ్యూట్లో పెట్టండి. నిర్గమకాండము చూద్దాము. అనుదినం క్రమము తప్పకుండా దేవునితో గడిపే శ్రేష్టమైన సమయమే దాన్నే మౌన ధ్యానం అంటాం. లేఖన భాగాల్లో మనం చూస్తే గొప్ప దైవజనులు, చరిత్రలో జీవించిన గొప్ప దైవజనులు ఈ మౌన ధ్యానం సమయంలోనే గూఢమైన విషయాలు కనుక్కున్నారు. ఒక వ్యక్తి డీప్గా వాక్యం చెప్తుండంటే ఖచ్చితంగా మౌన ధ్యానంలో ఉన్నట్టే. ఈరోజు ఈ వాక్యం చెప్పిన బ్రదర్, నెక్స్ట్ డే నువ్వు ఇంకో కొత్త వాక్యం ఎట్లా చెప్తున్నావు బ్రదర్? మౌన ధ్యానం. దేవుడు నా ధ్యానంలో కొన్ని ఇస్తున్నాడు మాటలు. హల్లెలూయా. చాలా పవర్ ఉంటుంది. లైఫే చేంజ్ అయిపోతుంది ఈ మౌన ధ్యానం సబ్జెక్ట్ని మనము ధ్యానిస్తే. ఒక 1 మంత్ కనీసం ఈ ఒక 10 డేస్ అన్న మీరు పాటిస్తే దేవుని ప్రియమైన వాళ్ళ చాలా నెమ్మది, చాలా టేస్ట్ అనిపిస్తుంది. మనకి ఇష్టమైన బిర్యానీయో ఇష్టమైన కర్రీ మనం తింటే ఎట్లా మజా వస్తుందో ఈ మార్నింగ్ టైంలో మనం వాక్యము చదివి ఒకటే అధ్యాయం, ఎక్కువ కూడా వద్దు, ఒకటే అధ్యాయం, ఆ అధ్యాయాన్ని పదే చదవండి. మీకు రెవల్యూషన్ ప్రత్యక్షత వచ్చే వరకు మీరు చదవండి. 10 సార్లు చదవండి అదే వచనం. అందులోకెళ్ళి పవర్ రిలీజ్ అవుతుంది. దేవుని వాక్యంలో బైబిల్లో ఏం పవర్ లేదు,
కానీ దేవుని ప్రతి వాక్యంలో ఆ అక్షరాల మీద దేవుని ఒక ఆత్మ ఉంటుంది. మనం చదివేటప్పుడు చాలా క్షుణ్ణంగా క్లియర్గా మనం మన వేలు పెడుతూ చదువుతూ, ఒకవేళ వచనం అర్థం కాలేదనుకోండి, ఆ వచనం మీద ప్రేయర్ చేయండి. ప్రభా, దీంట్లో నా గూఢమైన సత్యం నాకు చెప్పు, ఇదిగో నేను వింటున్నా. టక్కన మనకు మైండ్లో ఒకటి స్ట్రైక్ అవుతుంది. ఓహో, దీని అర్థం ఇదా, సరే రాసుకోండి అంతే. మళ్ళా నెక్స్ట్ 3వ వచనం, మళ్ళీ 4వ వచనం, మీకు ఆన్సర్ వచ్చే వరకు, మీకు రెవల్యూషన్ వచ్చే వరకు చదవండి. చాలా విషయాలు తెలుస్తాయి. మీరు చాలా స్ట్రాంగ్ అయిపోతారు. అసలు మిమ్మల్ని పడేయటం ఎవరి వల్ల కాదు, మిమ్మల్ని ఓడియటం ఎవరి వల్ల కాదు. మీరు దేనికోసం పరిగెత్తుతారో మీరు ఆగిపోతారు, అదే మీ వెంబడి వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. జాన్ వెస్లీ అనే దైవజనుడు ఇంగ్లాండ్ని మొత్తం తగలబెట్టిండు దేవుని వాక్యం చేత. ఒక్కడే అనేక మందిని మార్చేసిండు. ఆయన చెప్పిన ప్రతి ప్రసంగంలో కన్నీరు ఉంటుంది. వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటే ఆడపోయి గుర్రం మీద ఎక్కి వాక్యం చెప్తే వాళ్ళు అప్పుడే కింద పడి బొర్లి ఏడ్చి నెక్స్ట్ సండే ఈయన చర్చికి వచ్చేసేవాళ్ళు. ఈయనేం స్వస్థతలు చేయలే, ప్రవచనాలు చెప్పలే, అద్భుతాలు చేయలే. ఈయన చెప్పే వాక్యం వలన వాళ్ళు పట్టబడ్డారు. ఈయన పొద్దున 4 గంటలకు లేచి 2 గంటల వరకు ఓన్లీ బైబుల్ చదవటం, ప్రేయర్ చేసేటమే చేస్తాడు. 2 అయిన తర్వాత అన్నం తినేసి తను రాసుకున్న పుస్తకాలు పెట్టుకొని వెళ్ళిపోతాడు అంతే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ దేవుని ప్రియమైన వాళ్ళ. కాబట్టి మౌన ధ్యానాన్ని మీరు వెంబడించండి. నిర్గమకాండం అందరూ కూడా తీయండి దయచేసి. నిర్గమకాండము 34వ అధ్యాయము. ఇందులో మౌన ధ్యానం గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. నేను స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండము నేను పేజ్ నెంబర్ చెప్తానండి. పేజ్ నెంబర్ 74, పాత నిబంధన. నిర్గమకాండం మొదటి 34వ అధ్యాయం 1వ వచనం చూడండి అందరూ కూడా. ఇక్కడ 2 వ్యక్తులు కనిపిస్తున్నారు చూడండి. మరియు యెహోవా మోషేతో, మొదట పలక వంటి మరి 2 రాతి పలకను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలక మీద వాక్యమును నేను ఈ పలకల మీద రాసేదను. ఇక్కడ 2 కనిపిస్తున్నారు. ఒకడు దేవుడు, ఇంకొకరు మోషే. ఇది మౌన ధ్యానం. దేవుని ఒక వాక్కు మోషేకి ఎక్కడ వినిపించింది? దేవుని ఒక వాక్కు ఎప్పుడు విన్నాడు? ఆయన దేవునికి సమయం ఇచ్చినప్పుడు. మోషే భక్తుడే ఫస్ట్ బైబిల్ స్టార్ట్ చేసిండు. హల్లెలూయా. దేవుని ఒక వాక్యం, పరలోకంలో ఉన్న వాక్యం భూమి మీద తీసుకొచ్చిందంటే ఎవరంటే మోషే. దానికి కారణం ఏంటంటే ఆయన దేవునికి సమయం ఇచ్చాడు. మనం కూడా మోషే లాంటి బలమైన వ్యక్తులుగా మారాలి అంటే దేవునికి సమయం ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ మౌనదానంలో ఎవరున్నారంటే ఓన్లీ దేవుడు ఉన్నాడు, మనిషి ఉన్నాడు. ఈ ఏకాంత ప్రార్థనలో, ఏకాంత సమయంలో నీవు ఉండాలా, దేవుడు ఉండాలా. నీ చేతిలో బైబిల్ ఉండాలా, ఒక పుస్తకం ఉండాలా, పెన్ ఉండాలా. చాలా ఇంపార్టెంట్. ఒక మంచి బుక్ కొనుక్కోవాలి. క్లాస్మేట్ అయితే మంచి బుక్, మంచి ఒక 2-3 పెన్స్ పెట్టుకొని, మంచి బైబిల్, పెద్ద అక్షరాల బైబిల్ అయితే ఇంకా బాగా మంచిగా అర్థమవుతుంది. చిన్న బైబిల్ అంటే పర్వాలేదు, అది తీసుకొని కూర్చొని చదవాలి. 2వ వచనంలో చూడండి, ఒక సిద్ధపాటు కనిపిస్తుంది చూడండి. ఉదయంలోకి నీవు సిద్ధపడి ఉదయము సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిల్చుండవలెను. ఈ మౌనదానంలో దేవుడు ఒక సిద్ధపాటుని ఇస్తున్నాడు. ఆయన నువ్వు ఉదయంనే లేవాలా బై, నువ్వు కొండ ఎక్కాలా అని అంటున్నాడు. మోషే లాంటి వారు కావాలంటే మనం సీనాయి కొండ ఎక్కాలి. సీనాయి అంటే ఒక ఆత్మీయ శిఖరం. మౌన ధ్యానంలో మనకి సిద్ధపాటు అనేది వస్తుంది. ఈరోజు నువ్వు ఏం చేయాలి అని దేవుని ఒక వాక్కు మనకు వస్తుంది. మనం అది దానికి టైం ఇవ్వకపోతే దేవుని వాక్కు రాదు, సైతాన్ వాక్కు వస్తుంది. అదే అక్కడ అందుకే ఫెయిల్ అవుతున్నాం మనం. ఎంతమంది దైవజనులు ప్రేయర్ చేసినా ఫెయిల్ అవుతున్నాం. కారణం ఏంటి అంటే మనకి సిద్ధపాటు, దేవుని ఒక వాక్యం వస్తలేదు. హల్లెలూయా. తర్వాత చూడండి, అదే 2వ వచనంలో ఒక ప్రత్యేక స్థలం గురించి మాట్లాడుతున్నాడు. సీనాయి కొండకి ఎక్కువ అంటున్నాడు. మోషే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు, నువ్వు ఉదయమే లేవు అంటున్నాడు. ఇదే 2వ వచనంలో కనిపిస్తుంది. ఇదే 2వ వచనంలో ఒక ప్రత్యేకమైన స్థలం గురించి మాట్లాడుతుంది. ఓహో, నేను ఉదయకాలంలో లేవాలనా అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మోషే ప్లేస్లో మనల్ని పెట్టుకోవాలి. దేవుని ప్లేస్లో మనం పెట్టలేం కదా. ఓహో, దేవుడు మోషేతో మాట్లాడిండు, అప్పుడు మోషే ఉన్నాడు. ఈరోజు మనం ఉన్నాం, సరే మాట్లాడిండు, ఉదయమే లేవు అంటుండు. ఓకే, సరే నేను లేవాలి మార్నింగ్ టైంలో. ఓకే ప్రవ్వా,
ఒక ప్రత్యేకమైన స్థలం గురించి మాట్లాడుతున్నాడు. కొండ ఎక్కువ అంటున్నాడు. అంటే మనము ప్రేయర్ చేయటానికి ఒక స్పెషల్ ప్రేయర్ ప్లేస్ ఉండాలి మనకి. మన ఇంట్లో ఒక గది ఉందనుకో, ఆ గదిలో ఏదో ఒక మూల సెలెక్ట్ చేసుకొని అక్కడ దానికి దేవుని ఒక వాక్యాలు కావచ్చు, ఇంకేదైనా పెట్టి ఒక ప్రేయర్ మ్యాట్ లాంటిది, డీమార్ట్లో అయితే ఒక 50 రూపాయలు వస్తుంది, లేకపోతే ఒక ప్రేయర్ చద్దర్ లాంటిది, ఒక చిన్న జస్ట్ మోకాల మీద ఉండే వరకు ఏదైనా బొంత లాంటిది ఏదైనా కుట్టుకొని అక్కడ పెట్టుకొని ఆ ప్రేయర్ టైంలో అక్కడ కూర్చోవాలి మనం. ఇట్లా అర్థం చేసుకోవాలి మనం. చూడండి ఇక్కడ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి. తర్వాత ఇదే 2వ వచనంలో ఒక ప్రత్యేక సమయం అంటున్నాడు. ఉదయమునకు నువ్వు సిద్ధపడు అంటున్నాడు. స్థలం గురించి మాట్లాడండి, సమయం గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంది సమయము? ఉదయము, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇదే 2వ వచనంలో ఒక ఉద్దేశం చెప్తున్నాడు. దేవుడు తన ఉద్దేశం మాట్లాడుతుంది. నా సన్నిధిని నిలిచి ఉండవలెను. దేవుని ఉద్దేశం, ఓ మోషే ఉదయంనే లేవు, సీనాయి కొండ ఎక్కు, నా సన్నిధిలో నువ్వు నిలబడు. ఆయన ఉద్దేశం చెప్తున్నాడండి. అంటే ఈ 2 వచనాల్లో స్థలం వచ్చింది, సమయం వచ్చింది, ఉద్దేశం కూడా వచ్చింది. హల్లెలూయా. చూడండి 3వ వచనం చూడండి. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీదకు ఎక్కడైనాను కనబడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మోయకూడదని సెలవిచ్చాను. ఆ కొండ దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్తుంది. అంటే ఏంది? నువ్వు నాతో ఏకాంత సమయం నువ్వు గడపాలి అంటున్నాడు. మోషే బైబిల్ రాసిండంటే ఆయన ఏకాంతంలో ఉన్నాడు ఆడ. మనము లోకంలో అనేక రహస్యాలు బయటికి చెప్పాలి, దేవుని ఒక గూఢమైన సంగతులు, ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి దేవునిలో. బైబిల్లో కాకుండా చాలా మిస్టరీలు ఉన్నాయి. దానికి అన్నిటి కూడా మళ్ళీ బైబిల్ కనెక్షన్ ఉంటుంది. అవన్నీ చెప్పగలగాలి అంటే మనము దేవునితో ఏకాంత సమయం గడపాలి. ఎవరైతే ఏకాంత సమయం గడుపుతారో వాళ్ళని చాలామంది వెంబడిస్తారు. ఎందుకంటే ఏకాంతంలో మనం ఉన్నప్పుడు దేవుడు మన ఆత్మని బాగా బలంగా స్ట్రాంగ్గా బలపరుస్తాడు. ఇక్కడ ఏమంటుండో 3వ వచనంలో, నీతో పాటు ఎవరు ఉండద్దు, ఏ గొర్రెలు రాకూడదు, ఈ కొండ ఎవరు ఎక్కద్దు, ఆ కొండని ఎవరైనా రాయి తీసుకొని కొడితే వాడు చచ్చిపోతాడు అంటాడు. అంటే దేవుడు ఆయనతో గడిపే టైం చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. అంతే ఒక వ్యక్తి దేవుడు ఎంత ప్రేమిస్తుండో చూడండి. మనం నిజంగా ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు మన హృదయంలో ఉన్న కొన్ని విషయాలు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఎవరిని ఇష్టపడం మనం. మన సొంత భర్త అయినా లేకపోతే సొంత పిల్లలైనా మీరు వెళ్ళిపోండి అంటారు. నేను కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అందరినీ పక్కకు పెట్టి, బ్రదర్ ఒక రూమ్లో కూర్చొని మనం మాట్లాడుకుందాం అంటారు. లేదు అని అంటే ఫోన్ చేసి నీ పక్కన ఎవరు ఉన్నారా అని అడుగుతారు. లేరు అని అంటే నేను ఒక సీక్రెట్ చెప్తున్నా వినంటారు. అంటే ఆ వ్యక్తి నన్ను బాగా ఇష్టపడి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. దేవుడు కూడా ఇష్టపడి ఏకాంతంగా గడపాలంటున్నాడు. నీతో పాటు ఎవరు ఉండకూడదు. సమాజంలో చేసే ప్రార్థన, ధ్యానం ఇది వేరు, ఏకాంతంలో ఉండటం వేరు. దేవుని ఒక ఆత్మ దర్శిస్తుంది ఏకాంతంలో ఉన్నప్పుడు. ఇది 3వ వచనంలో మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ మొదటి వచనంలో మనం చూసినాము, 2వ వచనంలో మనము చూసినాము. ఇక్కడ ఈ మొదటి వచనంలో చూడండి, ఇక్కడ కొన్ని వస్తువులు మాట్లాడుతున్నాడు. 2 రాతి పలకలు చెక్కుము అంటున్నాడు. హల్లెలూయా. చూడండి ఇదే మాట 27వ వచనంలో కూడా ఉంటుంది. మరియు యెహోవా మోషేతో ఇట్లా, ఈ వాక్యము రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యమును బట్టి నేను నీతో ఇశ్రాయేలుతో నిబంధన చేసి ఉన్నాను. రాసుకో అంటున్నాడు. మొదటి వచనంలో ఏమంటున్నా అంటే రాతి పలకలు అంటుంది. అంటే ఉద్దేశం చెప్పిండు, ఏకాంత సమయం గురించి మాట్లాడు, వస్తువుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 4వ వచనం 5వ వచనం చూద్దాము. కాబట్టి అతడు మొదట పలక వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడని లేచి ఆ 2 రాతి పలకను చేత పట్టుకొని సీనాయి కొండకు ఎక్కగా, మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే దేవుని మాట విన్నాడో ఉదయం లేచాడు, ఆ పలకలు తీసుకున్నాడు, సీనాయి కొండ ఎక్కాడు. ఎక్కిన తర్వాత యెహోవా దేవుడు మోషే దగ్గరకు వచ్చి తన నామం ప్రకటించాడు. ఇక్కడ ఏమైంది? దేవుని మాట వినటం వల్ల
మోషే భక్తుడు తర్వాత దేవుడు అక్కడ కలుసుకున్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏకాంత ప్రార్థనకి మన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు మనతో కలుస్తాడు. ఒక వ్యక్తి మనతో కలిసినప్పుడు, మనం ఒక వ్యక్తితో కలిసినప్పుడు ఏదో ఒకటి మనం పొందుకుంటాం. మనం కలవకుండా పొందుకోలేము. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏదైనా పొందుకోవాలి అంటే దేవుని దగ్గర రావాల్సిందే. దేవునికి మనం సమయం ఇవ్వాల్సిందే. మోషే దేవుని ఒక వాక్కు ప్రపంచాన్ని ప్రకటించినందుకు దానికి కారణం ఏంటంటే, ఉదయమే లేచాడు, 2 రాతి పలకలు తీసుకున్నాడు, కొండ ఎక్కాడు, అక్కడ దేవుడు అతన్ని కలుసుకున్నాడు. మరి దేవుడు మోషే ఉన్న ప్లేస్కి వచ్చి కలవచ్చు కదా. ఆయన దేవుడు. ఆయనకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన దగ్గరికి మనం వస్తేనే ఆయన మనకు ప్రత్యక్షతలు ఇస్తాడు. మనము ఈరోజు ఈ లింక్ ప్రేయర్ చేయటానికి మెయిన్ ముఖ్య కారణం ఏంది అంటే, మీరు ఏదో టైంలో చేసినట్టు కాదు. ఆ టైంకి మీరు లింక్ ప్రేయర్ చేసి ఆ టైంకి మీకు మెలకు వస్తుంది. ఆ టైంకి మీ ఆత్మ ఘోషిస్తుంది. ఆ టైంకి దేవుని ఒక ఆత్మ ఆల్రెడీ ఆ స్థలంలో నిలబడుతుంది, ప్రేయర్ చెయ్యి అని చెప్పి. కాబట్టి ఈ ఏకాంత ప్రార్థన, ఈ మౌన ధ్యానం చాలా ఇంపార్టెంట్. అక్కడ వచ్చినప్పుడు మనం వస్తేనే, మనం సరెండర్ అవుతేనే దేవుని ఒక వాయిస్ మన దగ్గరకు వస్తుంది. నాతో దేవుడు మాట్లాడతలే బ్రదర్, మాట్లాడు. నువ్వు అందుబాటులో లేవు, మరి ఎందుకు మాట్లాడతాడు? నీ పట్ల కార్యాలు అవుతలేవు. ఎన్నో ప్రయత్నాలు. చాలామంది క్రైస్తవులు మాంత్రికుల దగ్గర పోతున్నారు, తాయెత్తులు కట్టుకుంటారు, జ్యోతిష్యం దగ్గర పోతారు, జ్యోతిష్యం అక్కడ మాట్లాడుతున్నారు, అది మంచిగా అవుతుందా, ఇది అన్యులు చెప్పింది వింటున్నారు. అమెరికన్స్ బ్యాప్టిజం తీసుకొని హిందూ పద్ధతుల్లో మెయింటైన్ చేస్తారు. ఎందుకు అనంటే, దేవునికి ఏకాంత సమయం ఇస్తలేరు, దేవుని స్వరం నువ్వు వింటలేవు. మోషేతో దేవుడు మాట్లాడడానికి కారణం ఆయన ఏకాంత ప్రార్థన, ఏకాంత సమయం ఇచ్చాడు. ఇది మనము ఈ నిర్గమకాండ 34 అధ్యాయం 4-5 వచనంలో ఇన్ని దొరికినాయి మనకి. 5-6 వచనంలో చూస్తే, 6వ వచనంలో చూద్దాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యము గల దేవుడైన యెహోవా. ఈ 5వ వచనం 6వ వచనం మనం చదివితే దేవుని యొక్క సన్నిధి ఆయనకు కనబడుతుంది. ఎవరికి? మోషేకి. అంటే మనం ఎప్పుడైతే దేవునికి సమయం ఇస్తామో దేవుని యొక్క సన్నిధి మన దగ్గరకు వస్తుంది. మనం ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఎప్పుడైతే బయటికి వస్తామో, ఎక్కడ పోయినా దేవుని యొక్క సన్నిధి మనల్ని వెంబడిస్తుంది. చాలా పవర్ఫుల్ అది. నేను ఎవరైనా తిడితే వాడు అడ్డం పడిపోతాడు. నీకు ఎవరైనా చేతబడి చేస్తే వానికి ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు ఏం చేయటం అవసరం లేదు. అసలు నీకు తెలియకుండా నీ శత్రువులు దూరం అయిపోతారు. ఎట్లాంటి పరిస్థితి అయినా తల కింద చేసే వ్యక్తులుగా మారుతాము ఈ మౌన ధ్యానం చేసినప్పుడు. హల్లెలూయా. మోషే చేసిండు. మోషే నిలబడినప్పుడు ఆయన ఎవడు ఏం చేయలేకపోయాడు. ప్రపంచం మొత్తంలో మోస్ట్ కరప్టెడ్ వరల్డ్ ఏంటంటే ఐగుప్తు దేశం. స్ట్రాంగ్ మాంత్రికులు వాళ్ళే మోషే ముందర ఏం చేయలేకపోయారు. ఎందుకు అనంటే, ఆ సీక్రెట్ ఏంటంటే, మోషే ఏకాంతంలో దేవునితో గడిపేవాడు. దేవుని సన్నిధి మోషే లోపలికి వచ్చేసింది. ప్రపంచంలో ఎవరిని హెచ్చించని స్థితిలో ఆ టైంలోనే మోషే వెళ్ళిపోయాడు. మోషే దగ్గర బంగారం లేదు, మోషే దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, వెండి లేదు. ఇవన్నిటిని తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుడు మోషేతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అయితే దేవుని ప్రియమైన వారలారా, అప్పుడు ఏం జరిగిందంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా మోషేకి లోబడ్డాయి. దానికి కారణం ఏంటంటే, మోషే ఏకాంత ప్రార్థన. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ మనము చూస్తే అట్లా 6-7 వచనాలు చదివితే చాలా విషయాలు మనకి తెలుస్తాయి. 6వ వచనం మనం చదివితే ఒక పాఠం తెలుస్తుంది, ఒక లెసన్. అంటే దేవుడు దయ, దేవుడు కరుణ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు అని ఈయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత 8వ వచనం 7వ వచనం చదివితే కూడా అట్లనే ఉంటుంది. మోషే యొక్క స్పందన కనిపిస్తుంది అక్కడ. దేవుడు అక్కడ మాట్లాడుతుంటే మోషే భక్తుడు నీళ్ళ వరకు తల వంచుకొని నమస్కారం చేసిండు. అంటే 8వ వచనంలో మనకి ఏం అర్థమవుతుంది? మనం ధ్యానం చేస్తుంటే స్పందిస్తున్నాడు. మోషే లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ టైంలో. దేవుడు మోషేతోనే ఎందుకు మాట్లాడిండంటే, మోషే లోపల ఉన్న గుణం ఏంటంటే ఆయన స్పందిస్తాడు. జనరల్గానే ఆ సీనాయి కొండ మీద చెట్లు కాలిపోతూ ఉంటాయి.
50 డిగ్రీల సెల్సియస్ వేడి ఉంటుంది, మామూలుగానే కాలుతుంది. ఈయన చూసినప్పుడు ఆ చెట్టు కాలుతా ఉంది కానీ మొత్తం కాలిపోతలేదు. అసలు ఏముంది అని చెప్పి ఆడ స్పందించిండు. అందుకే అది దేవుడు అతన్ని పట్టుకున్నాడు. ఎవరైతే దేవుడు చెప్పినప్పుడు స్పందిస్తారో కథం అయిపోయింది. దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు. ఉన్నతమైన స్థాయి అంటే ప్రపంచంలో అసలు నువ్వు డిఫరెంట్ అనమాట. అసలు నీలాంటోడు ఎవ్వడు లేడు బ్రదర్, నీలక మేము చేయలేము బ్రదర్, నువ్వు ఎలా చేయగలుగుతున్నావు బ్రదర్, ఈ డైలాగులన్నీ వస్తాయి కదా. వాళ్ళందరూ ఈ మౌన ధ్యానం ప్రకటించడం వల్లనే వస్తుంది, మౌన ధ్యానాన్ని పాటించడం వల్లనే వస్తుంది. దేవునికి ఏకాంత సమయం ఇచ్చినప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్గా దేవుడు చేంజ్ చేస్తాడు. దేవుని బిడ్డలు లోకానికి డిఫరెంట్గా ఉండాలని దేవుని యొక్క నిర్ణయం, దేవుని చిత్తం అది. అందరితో పాటు ఊకే గోళీలు వేసుకుంటూ బాధలు పడుతూ వేదన పడుతూ ఇంకా దేవుడు ఉంటే ఏమైంది, ఇది దేవుని చిత్తం కాదు. ప్రత్యేకమైన జీవితం దేవుడు ఇస్తాడు ఎప్పుడు ఏకాంతంగా దేవుని దగ్గర వెళ్ళినప్పుడు. ఇది మనము ఇప్పుడు దీంట్లో 2 లెసన్లు వస్తున్నాయి. అంటే ఏకాంతంలో ఉంటే ఏమవుతుంది వస్తుంది, మౌన ధ్యానం ఎలా చేయాలి, వాక్య ధ్యానం ఎలా చేయాలో కూడా ఇక్కడ వస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, మరి చదువు రాని వాళ్ళు ఏం చేయాలి బ్రదర్? వాళ్ళకి లాస్ట్లో చెప్తా, మీరు వినాలి. 9వ వచనం చూద్దాము. ప్రభువా, నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువా మా మధ్య ఉండి మాతో కూడా రావలను. వీరు లోబడనోలని ప్రజలు మా దోషము పాపమును క్షమించి మమ్ముని స్వాస్థము చేసుకొనుమనను. ఈయన ఏం చేస్తున్నాడు? 9వ వచనంలో ఒప్పుకుంటున్నాడు. ప్రభా, నా దోషం పాపం, మా వాళ్ళు చాలా కఠినమాత్ములు, నువ్వు వస్తేనే అవుతుంది అంటున్నాడు, నువ్వు రాకపోతే కాదు అంటున్నాడు. మోషే వచ్చినప్పుడు ఎర్ర సముద్రం చీల్చబడ్డది. మోషే వచ్చినప్పుడు ఫరో సైన్యం మొత్తం ఎగిరిపోయింది. ఎందుకంటే మోషేతో పాటు దేవుడు వచ్చాడు. దేవుడు ఎప్పుడు వస్తాడండి? ఆయనకు సమయం ఇచ్చినప్పుడు, ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఆయన దగ్గర తగ్గించుకున్నప్పుడు వస్తాడు. ఈ విధంగా దేవుని ప్రియమైన వారలారా, మన వచనము చదివి అందులో ఉన్న సబ్జెక్టు తీసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క వచనమే గంట సేపు మనం ధ్యానం చేయొచ్చు. నేను ఒక్కొక్కసారి బైబిల్ చదివితే ఒక అధ్యాయమే దాదాపు 4-5 గంటలు అవుతుంది. ఎన్నో పాయింట్లు దొరుకుతాయి దాంట్లో. తర్వాత నేను ఏం చేస్తా అంటే అది మళ్ళీ నేను వాక్యం పంచుకోనికి దాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటాను. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనము చేసుకుంటే 10వ వచనం చూసి మనం కంప్లీట్ చేద్దాం. 10వ వచనం చూడండి. అందుకు ఆయన, ఇక్కడ దేవుడు ప్రామిస్ ఇస్తున్నాడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజల యొద్దతో చేసేదను. నీవు ఏ ప్రజలతో నడవమన్నావో ఆ ప్రజల యందు దేవుని యెహోవా కార్యము చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. అసలు ఎవరు లైఫ్లో చేయని అద్భుతాలు నీ లైఫ్లో చేస్తా, నీ ప్రజల ముందర నేను కార్యాలు చేస్తా అంటున్నాను. అంటే ఇక్కడ బైబిల్ చదువుతుంటే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఒక వాగ్దానం దేవుడు అంటే మోషేకి ఇచ్చిండు, నాకు కూడా ఇచ్చాడు. అప్పుడు ఆ వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థన చేయాలా. ప్రభా, ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చినావు ప్రభా, ఆ రోజు మోషేకి ఇచ్చినావు, ఈరోజు నాకు ఇచ్చినావు, మరి ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తావు ప్రభా అన్నప్పుడు ప్రార్థన అంటేనే ఏంటంటే దేవుడు చెప్పిన మాటలు దేవునికి చెప్పటం. మీరు బైబిల్లో చూడండి, కొంతమంది భక్తుల ప్రేయర్స్ చూడండి, దేవుడు చెప్పినవే దేవుడిని అడిగిరు వాళ్ళు. ప్రభా, నన్ను దీవించు, నాకు ఉద్యోగమి, నాకు అది ఇది పర్ఫెక్ట్ ప్రేయర్ కాదు. ప్రేయర్ అంటేనే ఏంటంటే దేవుడు ఏం చెప్పిండో అది దేవుడిని అడగటం. దేవుడు ఏం చెప్పినది మనకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఏం వాగ్దానం ఇచ్చినా ఎలా తెలుస్తుంది? ఈ మౌన ధ్యానం సమయంలో తెలుస్తుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇట్లా మనం చదువుకుంటే చాలా వస్తాయి. 11వ వచనంలో ఒక ఆజ్ఞ వస్తుంది, చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను, కనాలను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హవ్వీయులను, యెబూసీయులను నీ వద్ద నుండి వెళ్ళగొట్టెదను. వీళ్ళందరూ వెళ్ళిపోవాలంటే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏం ఆజ్ఞ ఇస్తున్నాడు? నేను చెప్పినవి నువ్వు అనుసరించి నడుస్తే వీళ్ళందరినీ నీ దగ్గరికి వెళ్ళి తొలగిస్తా. ఇక్కడ ఆజ్ఞ ఉంది. మనం అరే దేవుడు నాకు విడిపిస్తా అంటున్నాడు, ఓహో నేను కొన్ని వదిలేయాలి, అని చెప్పింది వినాలి అని మనం అర్థం చేసుకోవాలి. మన రెవల్యూషన్లో, మన స్టైల్లో మనం అర్థం అదే అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ 31వ వచనం చూడండి, 31, 32. మోషే వారిని పిలిచినప్పుడు అహరోను సమాజ ప్రధానుల యందు
ప్రధానుల ఎందరును అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాటలాడెను. అటు తర్వాత ఇశ్రాయేలు అందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తు అతడు వారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ మోషే పరిచర్య మొదలైంది. ఫస్ట్ మోషే ఏకాంత ప్రార్థనలో వెళ్ళాడు. దేవుడు మాట్లాడిండు, ముందే చెప్పిండు, పొద్దున వచ్చేసే బాబు కొండ ఎక్కువ అన్నాడు. ఈయన కొండ ఎక్కిండు. మళ్ళీ దేవుడు తనతో మాట్లాడిండు, దేవునికి ఆజ్ఞ ఇచ్చిండు. కొండ దిగిండు, అహరోను పిలిచిండు, ప్రజల్ని పిలిచిండు. దేవుడు ఏం చెప్పిండో అది చేసిండు. దేవుడు ఏం చెప్పిండో వాళ్ళకి నేర్పించిండు. అదే పరిచర్య. అదే పరిచర్య, ఇంక వేరేది ఏం లేదు. ప్రభువు చెప్పింది చేయండి, అదే పరిచర్య. ఈ పరిచర్య విధానము, ఈ రెవల్యూషన్, ఈ వాగ్దానం, ఈ ప్రవచనం, ఇవన్నీ దేవుని ప్రియమైన వాళ్ళరా మనము మౌన ధ్యానం చేస్తున్నప్పుడు వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మౌన ధ్యాన సమయానికి ఉదాహరణలు ఆదికాండంలో 22 అధ్యాయంలో చూస్తే అబ్రహాము లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. తెలుసుకున్నాడు, ప్రేయర్లో ఉన్నాడు, దేవుడు చెప్పిండు, వెళ్ళిపోయాడు. ఆదికాండం 24:63లో ఇస్సాకు సాయంకాలం అయినప్పుడు పొలంలో ధ్యానం చేసిండు. హల్లెలూయా. మోషే ఇప్పుడు నిర్గమకాండం 34:4 ఉదయమందు పెందలకాండం దేవుని దగ్గరికి వెళ్ళిండు. యెహోషువ గ్రంథం 3:1 చూస్తే యెహోషువ వేకునే లేచినప్పుడు అనే మాట కనిపిస్తుంది. సమూయేలు గ్రంథం 3:1 చూస్తే ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరు? సమూయేలు. చాలా ఇంపార్టెంట్. కీర్తన గ్రంథం 5:3 చూస్తే దావీదు భక్తుడు ఉదయమున అనే ఒక మాట కనిపిస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఉదయంన తాను ఏం చేసేవాడంటే ప్రార్థనలో గడిపేవాడు. తర్వాత హన్న ఉదయమందు వేగిరనే లేచినాను. 1 సమూయేలు గ్రంథం 1:19. పౌలు భక్తుడు అపోస్తలుల కార్యం 9:11 ఇదిగో అతడు ప్రార్థన చేయుచుండెను. ఎవరండి? పౌలు భక్తుడు. మగ్దలేని మరియా యోహాను సువార్త 20:1 ఉంటుంది. ఇంకాను చీకటి ఉండగానే మగ్దలేని మరియా వేరొక మరియా సమాధి దగ్గరకు వచ్చారు. ఎవరి కోసము? ప్రభువుని వెతకటానికి. యేసు ప్రభు వారు మార్కు సువార్త 1:35 ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ మౌన ధ్యానం అనే సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఒక మంచి నోట్స్ తీసుకొని ఒక 2-3 పెన్నులు ముందే కొనుక్కొని బైబిల్ పెట్టుకొని రీడింగ్ కోసం సెపరేట్ బైబిల్ ఉండాలి. పోనీ నా దగ్గర పైసలు లేవంటే ఉన్న బైబిల్ నడుస్తుంది. మార్నింగ్ లేచినప్పుడు ప్రేయర్లో గడిపి మన ప్రేయర్ అయిపోయింది, లేకపోతే అంతకంటే ముందే మనం లేచినప్పుడు ప్రభు నువ్వు నాతో మాట్లాడు, నీ మాటలు వినాలనుకుంటున్నా అని చెప్పి మనం ఏం చేయాలంటే కొద్దిసేపు ప్రేయర్ చేసి నేను చెప్పిన యాకోబు గ్రంథం ఫస్ట్ చదవండి. 5 అధ్యాయాలు ఉంటాయి. రోజుకొక అధ్యాయం మస్తు అయిపోతుంది. ఒక్కొక్క వచనం చదవండి, 10 సార్లు చదవండి. ఆ వచనం ఏదో ఒకటి స్ట్రైక్ అవుతుంది. లేకపోతే భాషల్లో మాట్లాడండి, లేకపోతే ప్రభుని స్తుతించండి, పాటలు పాడండి, మళ్ళీ చదవండి. ఒక థాట్ వచ్చే వరకు, ఒక ఆలోచన వచ్చే వరకు దాన్ని చేయండి. వస్తుంది, అది రాసుకోండి. అదే ప్రత్యక్షత. దాంట్లోనే నీ లైఫ్కి సంబంధించినవన్నీ వస్తాయి. అంతే. మీ దేవుడు మీకు ఏదైతే చెప్పిండో అది మ్యాక్సిమం ఎవరికి చెప్పొద్దు. మనోళ్ళు కొంతమంది సైతాన్ ఉండి అది ఫెయిల్ చేస్తారు. అదంతా సైతాన్ మాట్లాడింది అంటారు. ఒక్కొక్కసారి మన విశ్వాసం తగ్గిపోతుంది. అంత అవసరం లేదు మనకి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మరి ఈ విధంగా మనము మౌన ధ్యానము చేయాలి. నేనైతే చాలా చేశాను, చాలా రాసుకున్నాను. మరి ఈ 10 రోజులు ప్రార్థన చేయాలని కూడా ఈ మౌన ధ్యానంలోనే నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. ఈ ప్రేయర్ ఇట్లా నడిపించాలి, ఇంత వాక్యం చెప్పాలి, వాక్యంకి సంబంధించిన ప్రార్థన ఉండాలి, ప్రేయర్ ఉండాలి, తర్వాత నేను వాక్యం సబ్జెక్ట్లో చెప్పాలి. ఇదంతా కూడా దీంట్లోనే దొరికింది నాకు. దేవుడు ఎప్పుడు కూడా ఒకటేసారి రూట్ మ్యాప్ ఇయ్యడు. కొంచెం చిన్నగా క్లూ ఇస్తాడు, చిన్నగా దారి చూపిస్తాడు. మనం కొంచెం వెళ్ళినామనుకోండి ఇంకా ఇస్తాడు. ఫస్ట్ మోషేకి ఏమన్నాడు? నువ్వు ఉదయంనే లేవు, కొండ ఎక్కిరా అన్నాడు. ఈయన వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడాడు. ఈ పలక మీద ఇవి రాయి అన్నాడు, ఇది పోయి వాళ్ళకి చెప్పు అన్నాడు. పరిచర్య స్టార్ట్ అయిపోయింది.
అంతే సింపుల్. ఇది మీరు చేస్తే మీరు లైఫ్లో చాలా టాప్ మోస్ట్ లెవెల్లో వెళ్ళిపోతారు. అసలు మిమ్మల్ని అందుకోవడం ఎవరి వల్ల కాదు. కాబట్టి 2 చేతులు జోడించి మీకు చెప్పేది ఏంటంటే, ఈ మౌన ధ్యానం సబ్జెక్టు ఇది దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన సబ్జెక్ట్. దీన్ని మీరు పాటించండి. నేను చెప్పిన ఏమైనా పాయింట్స్ ఉంటే రాసుకుంటే మీరు చాలా ధన్యులు. దీనికి సంబంధించిన నోట్సు పాయింట్గా నేను ఏమేమి చెప్పినానో అవన్నీ కూడా తెలుగులో మీకు ఇచ్చేస్తాను నేను. 11వ తారీఖు 12వ తారీఖు జిరాక్స్ ఫ్రీగా మీకు ఇచ్చేస్తాను. దాన్ని మళ్ళీ ధ్యానం చేయండి. మళ్ళీ ఒక 2-3 సార్లు చదవండి. దాంట్లో ఇంకేదైనా తెలిస్తే రాసుకోండి. నేను ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ మీరు మౌన ధ్యానంలో దేవుడు ఏదైనా మాట్లాడితే నేను ఒకసారి చెక్ చేస్తాను మీది. అంటే మీరు రాస్తుర్రా లేదా నేను చెక్ చేయాలి కదా. ఓన్లీ నా పని ఓన్లీ వాక్యం చెప్పటమే కాదు, మిమ్మల్ని సరి చేయటం, మిమ్మల్ని కట్టడం, నాటడం ఇవన్నీ కూడా నాకు దేవుడు అప్పచెప్పింది కాబట్టి నేను దాన్ని పాటించాలి. ఇది మీరు చేయండి. మీరు నాకంటే ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. నాకంటే డీప్గా వాక్యం చెప్తారు. నాకంటే గూఢమైన సంగతులు మీరు తెలియజేస్తారు. నాకంటే గొప్ప సేవ మీరు చేస్తారు. మీరు చేయాలన్నదే నా యొక్క ప్రార్థన. నా ఆలోచన అని చెప్పనీకి లేదు, ఎందుకంటే అది దేవుని ఆలోచన. కాబట్టి మీరందరూ ఈ సబ్జెక్టు మీరు తీసుకొని మీ లైఫ్లో మీరు అప్లై చేయండి. 10 రోజులకి 10 సబ్జెక్టులు ఉంటాయి. మంచిగా వింటాం. 11 రోజు ఏముండదు. అట్లా కాకుండా ఒక ఛాలెంజ్, మీ అందరికి ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. మీరందరూ చేయాలని నేను కోరుతున్నాను. ఈరోజు టైం దొరికితే ఈరోజు యాకోబు పత్రిక 1వ అధ్యాయం, రేపు మార్నింగ్ లేచినప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం చదవండి. ఇంకా వేరేది ఏం చదవకండి, ఓన్లీ ఇదే ఒకటే అధ్యాయము. అందులో తెలుసుకున్న పాయింట్స్ రాసుకోండి. ఒక అధ్యాయం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రేయర్ చేయండి. ప్రభా నేను ఏం చదవాలి, దేవుడు మీకు ఇస్తాడు ఇది చదువు బేటా అని, అది చదవండి. చాలా విషయాలు తెలుస్తాయి. మీరందరూ చదవాలని నేను కోరుతున్నాను. మీరందరూ చేస్తారు కదా. రైట్, మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.